ఈ గమ్మత్తు ఇదైతే మరీ కామెడీ ఉందా. ఇది నాకు తెలిసి మిలీనియం జోకా ఇది అంటారు కదా, మిలీనియం జోక్ కింద దీన్ని చూడాలి. ఇగో బీసీ రిజర్వేషన్లపై క్యాబినెట్ నిర్ణయం జాగృతి విజయం అట. ఆమె నిన్న సెలబ్రేషన్స్ చేస్తుంది, ఎవరు నాకు వీడియో పెట్టిర్రు. అసలు వాళ్ళకి నాకు తెలిసి ఇది విన్న వాళ్ళకి కొద్దిసేపు మైండ్ బ్లాంక్ అయిపోయి ఏం చేయాలనో అర్థం కాక అసలు బతకాలా వద్దా అని ఆలోచన కూడా రావచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఇట్లాంటి వార్తలు వినొద్దు మనం. ఎంత కామెడీ ఉన్నదంటే జర నవ్వుకోవడానికి కూడా వినొచ్చు అప్పుడప్పుడు. సో ఇట్లా అసలు గింత కామెడీ ఏంటంటే నాకు అర్థం కాదు. అసలు ఆమెకి ఏమైనా సంబంధం ఉందా? ఆమె ఏమైనా బీసీల కోసం కొట్లాడిన ఆమెనా? బీసీల సంబంధించిన పదవులన్నీ కుటుంబము లేకపోతే మిగతా వాళ్ళకి పంచిపెట్టి ఇవాళ ఆమె బీసీల గురించి మాట్లాడుతుంది. ఆమె వల్లనే వచ్చిన రిజర్వేషన్లు అంటుంది. ప్రెస్ మీట్ పెట్టమ్మా ఇయ్యాల నా వల్లే వచ్చిందని. తిహార్ జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత కవిత వింతగా ప్రవర్తిస్తుందట బాలరెడ్డి గారు అంటున్నారు. బుద్ధి లేని మనుషులు. ఇగో జనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి సింబల్స్ అన్ని, ఎమోజీస్ ఒకటే నవ్వుతురుగా. మేము పట్టించుకోలేదన్నా నువ్వు హైలైట్ చేయకన్నా అక్కనే అంటుండు అరవింద్ పొన్నం. బండి సంజయ్ బర్త్డేని ఇవాళ జబర్దస్త్